నమస్తే సార్. నమస్కారం ఉష గారు. సార్ మన క్లాస్ బిఎంఈటీ పవర్ ప్యాక్ క్లాస్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బిఎంఈటీ పవర్ ప్యాక్ క్లాస్ అన్నది ఈ నెల 12వ తారీఖు హైదరాబాద్లో, 23వ తారీఖు తిరుపతిలో, 26వ తారీఖు వైజాగ్లో కండక్ట్ చేయడం జరిగింది. ఈ క్లాస్లో మన చుట్టూతో ఉన్న వ్యాపార అవకాశాలను ఎలా ఐడెంటిఫై చేయాలి, ఆ గుర్తించిన వ్యాపార అవకాశాలను ఎలా మార్కెటింగ్ చేసుకుని వాటితో డబ్బు ఎలా సృష్టించుకోవాలి, సృష్టించుకున్న డబ్బు లేదా సంపాదించిన డబ్బును తక్కువ టైంలో డబుల్ ట్రిపుల్ ఎలా చేసుకోవాలి, పుట్టిన పిల్లలను కోటీశ్వరులను చేయాలనంటే ఎప్పుడు యాక్షన్ తీసుకోవాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి, అలాగే మనీ అట్రాక్షన్, మనీ అఫర్మైజేషన్, తర్వాత మనీ విజువలైజేషన్ అంటే ఏంటి, అవి ఎలా వర్కౌట్ అవుతాయి అన్నది మీకు పవర్ మెడిటేషన్ చార్ట్ సహాయంతో మీకు లైవ్గా 1 అవర్ సెషన్ అనేది చేయించడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ క్లాస్లో జాయిన్ కాదలుచుకున్న వాళ్ళు కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. శివ ఓం. వేదిక్ మహావాస్తులో జలవాస్తు అనే సబ్జెక్ట్లో యాక్చువల్గా వర్షపు నీరు అనేది ఉంటుంది. కొన్ని ఇళ్ళకి ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్క ఏరియాలో వర్షపు నీరు అనేది ప్రవహిస్తూనే ఉంటుంది. వర్షాలు పడ్డప్పుడు చాలా ఇబ్బందికరంగా కూడా ఉంటూ ఉంటాయి ఇళ్ళు. బేసిక్గా నీళ్లు అనగానే నీటికి వాస్తుకి చాలా దగ్గర సంబంధం ఉంటుందని మీరు అంటూ ఉంటారు. మరి అలా మన ఇంట్లో పడే వర్షపు నీరు ఏ దిక్కు నుంచి ఎటువైపు వెళ్తే మంచిది, డబ్బు ప్రవాహం కానివ్వండి, కలిసి రావడం కానీ ఉంటుందంటారు. ఇఫ్ ఇన్ కేస్ పడగొండ దగ్గర కనుక వాటర్ పడి అక్కడ నిల్వ ఉంటే ఎలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందంటారు? శివ ఓం. వెల్కమ్ టు మై హోమ్, లక్కీ హోమ్ అండ్ వేదిక్ మహావాస్తు. ఇక్కడ నీటికి, జలానికి, డబ్బుకు, వాస్తుకు మనకి ఉన్న సంబంధం ఏంటంటే అది అవినాభావ సంబంధం. వాటర్ అన్నది మనకు బేసిక్ ఎలిమెంట్. కాబట్టి ఇక్కడ మన శరీరంలో 60 నుంచి 70 వరకు రక్తంలో వాటర్ పర్సంటేజ్ ఉన్నప్పుడే రక్తం ఫ్రీగా మనము పారుతుంది అని అంటే ప్రవహిస్తుంది. అప్పుడే మనకు హార్ట్ బ్లాక్స్ కానీ స్ట్రోక్స్ కానీ రాకుండా ఉంటాయి. ఈ రకంగా మన ఇంటి వరకు వస్తే పంచభూతాల్లో ప్రధానమైనటువంటి ఇది ఉత్తర దిక్కు. మనకు ఫేవరెట్ ఉన్నది ఉత్తర దిక్కు. దాని యొక్క ఎలిమెంట్ అని అంటే ఆ దిక్కు యొక్క పంచభూతాల తత్వం వచ్చేసి కూడా జలమే. కాబట్టి ఎప్పుడైతే ఉత్తర దిక్కు జలము అని అన్నాం కాబట్టి ఎప్పుడైనా వర్షపు నీరు ఉత్తరానికి, ఈశాన్యానికి పారడం అనేది చాలా మంచిగా ఉంటుంది. డాబా మీద కానీ ఇంటి ఎత్తుపై కప్పు నుంచి వచ్చిన నీరు మ్యాక్సిమం ఆ రకంగా వచ్చేటట్లు చూసుకోవాలి. నీటికి ఎందుకంత ప్రాముఖ్యత ఇస్తారు అని అంటే మన సనాతన ధర్మంలో ప్రతి పూజ చేసే ముందు సంప్రోక్షణ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది. అని అంటే శుద్ధి చేయడం. దాన్ని మనము మన బావిలోనో ట్యాప్లోనో మనకొచ్చే వాటరే తీసుకుని వాటిపైన తమలపాకులు చేయి పెట్టేసి వాళ్ళు గంగేచ, యమునేచ, కృష్ణ, కావేరి, గోదావరి అని అన్ని నదుల పేర్లు చెప్పి ఆవాహనం చేస్తారు. ఆ దాంట్లోకి వాటితో శుద్ధి చేస్తే అది మొత్తం ఆ పదార్థాలు కానీ అక్కడ పెట్టినవి కానీ పటాలు కానీ మొత్తం శుద్ధి అయిపోతాయి. ఈవెన్ మన మీద కూడా శుద్ధి చేయడం జరుగుతుంది. కాబట్టి పేరు చెప్పినంత మాత్రాన అంత పవిత్రత వస్తుంది ఆ నీళ్ళకి. అటువంటి నీళ్లు మనకు డబ్బు ఎందుకు తీసుకురావు, ధన ప్రవాహాన్ని తీసుకొస్తాయి. అందుకే డబ్బును ధనంతో, ధనాన్ని జలంతో పోలుస్తారు. డబ్బును నీళ్ళలా ఖర్చు పెట్టేస్తున్నాడు, వాటికండి డబ్బు నీళ్ళలా వచ్చేస్తుంది, గలగలా పారుతుంది. ఏమంటారు? గలగలా పారుతుంది. డబ్బుకు జలానికి ఉన్న సారూప్యత చాలా దగ్గరది. డబ్బు మనము అనుకుంటున్నామే కానీ అది పేపర్లలో ప్రింట్ అయి ఉంటుందని దానికి ఒక రూపం లేదు. యాక్చువల్గా అది ఎన్ని రూపాలైనా మార్చుకుంటుంది, ఎంతమందినైనా రూపాలను మార్చేలా చేస్తుంది. కాబట్టి డబ్బు అందంగానే మంచివాడు చెడ్డవాడు కావచ్చు, చెడ్డవాడు మంచివాడు కావచ్చు, ఇలా మనుషులను కూడా మార్చగలుగుతుంది డబ్బు. కాబట్టి అందుకే పచ్చనోటు అంటారు దాన్ని. అనంటే ఏమైనా చేయగలుగుతుంది. కాబట్టి అది కూడా రూపాంతరం లేనిది దాన్ని. డబ్బు మనం బంగారుగా మార్చుకోవచ్చు, ప్లాట్లుగా మార్చుకోవచ్చు, ఇంటిగా మార్చుకోవచ్చు, లేదా ఏదైనా సంపద కొనుక్కోవచ్చు, లేదా ఒక ఖండాన్నే, ఒక ఐలాండ్నే కొనేసేయచ్చు. నీరు కూడా అలాగే, దానికంటూ ఒక రూపం ఉండదు. గ్లాస్ పోస్తే గ్లాస్లో, బాటిల్ పోస్తే బాటిల్లో, ఒక మగ్గులో పోస్తే మగ్గులో, క్యాన్లో పోస్తే క్యాన్లో. కాబట్టి ఆ రకంగా ఈ వేటిలైనా అది సంతరించుకుంటుంది. తాగిన వెంటనే మన శరీరంలోకి చేరిపోతుంది. కాబట్టి ధనానికి, జలానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఇన్ఫ్యాక్ట్ రెండు ఒకటే. అయితే ఇందులో ఇంకొకటి ఏంటంటే అగ్ని కూడా జలంలో నిగడీకృతం అవుతుంది, బయటపడదు. కానీ అగ్ని అనేది జలం లోపల ఉంటుంది. అవసరం ఉన్నప్పుడు మాత్రమే దాన్ని ఉపయోగించుకోవడానికి ఆస్కారం ఉంది. ఇక్కడ మనము ఇంటికి ఈ నీటికి ఉన్న సంబంధం ఏంటి, జలవాస్తు ఏం చెబుతుంది, ఎక్కడ నీరు పడితే శుభం, ఎక్కడ నీరు పడితే అశుభం అన్నది చూద్దాం. కాబట్టి మనకు పాజిటివ్ ఏరియాస్ 2 ఉంటాయి ఎప్పుడు కూడా, ఉత్తరం, తూర్పు. తూర్పు ఏమిస్తుంది? కనెక్టివిటీ, సోషల్ కనెక్టివిటీ ఇస్తుంది. తర్వాత అక్కడ సూర్యుడు ఉదయించేదని అంటే
ఎక్కువ టెంపుల్స్ ఎప్పుడు తూర్పుకు తిరిగి ఉంటాయి. కాబట్టి సూర్యుడికి అభిముఖంగా ఉంటాయి టెంపుల్స్. కాబట్టి అక్కడ నీళ్లు పడితే చాలా మంచిది. ప్లస్ ఇప్పుడు నేను చెప్పిన విషయాలు చెబితే అందరూ పైన నీరు తూర్పుకు పడేలా చేస్తారు. ఎందుకనంటే తూర్పుకు నీరు పడేలా చేసిన వాళ్ళకు మగ సంతానం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు చూడండి. కాబట్టి ఆడ సంతానం ఎక్కువగా ఉన్నవారు ఈ ప్రయత్నం మీరు చేసి చూడవచ్చు. ఆ నీరు వచ్చి ఎక్కడ పడాలి? తూర్పు వైపు పడాలి. ఈశాన్యం వైపు వచ్చినట్లయితే అక్కడ ఐశ్వర్యము, ఈశ్వరుడి యొక్క మనకు ఆశీస్సులు, సంపదలు వస్తాయి. అలాగే తూర్పు వైపు ఉన్న దాంట్లో మగ సంతానంతో పాటు ఆరోగ్యము వృద్ధి చెందుతుంది. మీరు 10 మందిలో కీర్తింపబడతారు. కీర్తి ప్రతిష్టలు అంటాం కదా, అది ఎక్కువగా వస్తాయి. పూర్తిగా డబ్బే ఎక్కువ కావాలని అంటే మనం ఎటు చెప్పుకున్నాం, ఉత్తరము వైపు పెట్టుకోవడం అనేది డబ్బుకు పూర్తిగా ఉంటుంది. అని అంటే ఉత్తరం వైపు నీరు ఎలా పారుతాయో ఇంట్లోకి డబ్బు అలా వస్తుంది. అయితే ఇక్కడ లాజిక్ ఏంటంటే నీరు పారాలని చెప్పేసి బయట వచ్చిన నీరన్నీ మీరు లోపలికి తీసుకుంటే అది అశుభ ఫలితాన్ని ఇస్తుంది. మన ఇంట్లో ఉన్నవి నైరుతి నుంచి ఉత్తరానికి పారేలా మనం వాలు పెట్టుకోవాలి, లేదా తూర్పుకు పడేలా వాలు పెట్టుకోవాలి. అయితే ఇక్కడ చాలామంది ఏం చేస్తున్నారంటే పొరపాటున ఈశాన్యం నుంచి దక్షిణం వైపుకు పెడతారు. అది అంటే నీరు పడమర వైపు కానీ దక్షిణం వైపు కానీ నైరుతి వైపు కానీ వెళ్ళి పడేలా చేస్తుంటారు. ఇది మీరు దక్షిణం వైపు పెట్టుకున్నట్లయితే గొడవలు, కోర్టు కేసులు, తర్వాత వాళ్ళకు ధన నష్టం కలగజేస్తుంది. మనం డబ్బును జలంతో పోల్చుకున్నాం కదా, మరి ఆ జలం ఎక్కడికి వెళ్ళి పడుతుంది? అక్కడ వేస్టేజ్ జోన్లో పడుతుంది. కాబట్టి జలం వేస్ట్ అయినట్టు డబ్బు కూడా వేస్ట్ అవుతాయి. లిక్విడ్ క్యాష్ అనేది ఉండదు. వెస్ట్ సైడ్ పెట్టేటట్లు పెట్టారనుకోండి, అక్కడ కోర్టు కేసులు ఎలా ఉంటాయంటే మీ సంపదను హరించుకొని తింటాయి. అని అంటే పడిన నీరు తూర్పు నుంచి కానీ ఉత్తరం నుంచి కానీ పడమర వైపు పోయి పడుతున్నాయి అని అంటే అవి ఏం తినేస్తుంది మనకు? పడమర దేనికి చెప్పుకున్నాం మనము? ఆస్తులు కూడబెట్టుకునే ప్లేస్. మన తరతరానికి మనము ఉన్న ఆస్తులు కానీ భూములు కానీ బిల్డింగ్స్ కానీ కూడబెట్టుకునే దానికి ఉపయోగపడేది. వాటిని తినేస్తుంది. అంటే మీరు ఏమీ మిగిల్చలేరు. మీరు తలానికి మీ నెక్స్ట్ తరానికి మిగిల్చకుండా వాళ్ళు ఆరగాలం కష్టపడేలా పెడతారు. అది రాకుండా ఉండాలని అంటే వీటిని షిఫ్ట్ చేయాలి. చాలామంది నేను కూడా చూశాను, ట్యాంక్ నీళ్లు డైరెక్ట్గా సౌత్ వైపు వెళ్ళి పడుతుంటాయి. కాబట్టి వాటిని ఒక 2 పైపులు పెడితే సరిపోతుంది. వచ్చి ఈశాన్యం వైపు కానీ ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ మీకు ఏమి కావాలో డిసైడ్ చేసుకుని ఆ రకంగా పడేలా చేసుకోండి. ఇది పరిహారంగా చెప్పబడుతుంది వేదిక మహావాస్తులో. జల పరిహారం అంటే నీటితో మనం పరిహారం చేసుకుని డబ్బు కావాలా, ఆధ్యాత్మికత కావాలా, లేకపోతే మనకు సంతానం కావాలా, 10 మందిలో కీర్తి ప్రతిష్టలు కావాలా అన్నది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ రకంగా ఈ జలవాస్తు అన్నది ఏ దిక్కున నీరు పడుతున్నాయో వాటిని బట్టి మనం డిసైడ్ కావచ్చు. పడమర వైపు రాకూడదు, దక్షిణం వైపు అస్సలు రారాదు, నైరుతి వైపు పూర్తిగా నిషిద్ధము. కాబట్టి ఆస్తులు, డబ్బులు, కోర్టులు, తర్వాత రిలేషన్స్ కూడా ఇబ్బంది పడిపోతారు. ఎందుకంటే సౌత్ వెస్ట్ మనం రిలేషన్స్కు చెప్పుకున్నాం, అక్కడ ఓనర్ ఉండాలి. సంతానోత్పత్తికి చెప్పుకున్నాం, అక్కడ పెడితే సంతానం వస్తుంది, ఇక్కడ పెడితే సంతానం పోతుంది. కాబట్టి మనము వాటర్ను అలా తీసుకోవాలి. వాటర్కు ఉన్న గుణం కూడా మీరు చూడండి, నదులన్నీ పైన పుట్టి కిందికి ప్రవహించి పూర్తిగా సముద్రంలో కలిసేంత వరకు వాటి ప్రయాణం ఆగదు. రైట్? మనం డ్యామ్ కట్టి ఆపుతున్నామే కానీ నది యొక్క బేసిక్ క్యారెక్టర్ ఏంటి? పరిగెత్తడం. నడవడం కూడా కాదు, పరిగెత్తడం. కొన్నిసార్లు ఉగ్ర రూపం దాలిస్తే వరదలు కూడా వస్తాయి. మొన్న తిరుపతిలో వచ్చినట్లు కేవలం చిన్న చిన్న వర్షాలకే 2-3 నదులు పొంగేసరికి తిరుపతి సగం మునిగిపోయింది. కాబట్టి ఆ రకంగా అవి ఉగ్ర రూపాన్ని కూడా దారుస్తాయి. కాలక్రమేణా ఇప్పుడు జరుగుతున్న ఘోరాలు, అరాచకాలు, ధర్మానికి జరుగుతున్న నష్టానికి అవి ఒక సంకేతంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఫైనల్గా కలియుగంలో మనకు చెప్పేది, ఇప్పుడు మనం ఉన్నది 1వ పాదంలో 5,000 సంవత్సరాలు అయింది. ఇంకా 13 లక్షల సంవత్సరాలు ఉంది కలియుగం. అంటే ఇంకా 13 లక్షల సంవత్సరాల్లో కనీసం 50,000 కూడా కాలేదు, 5,000 అయింది. కాబట్టి కలియుగాంతానికి వచ్చేసరికి ఇదే జలము అనేది ఇంకొక యుగం కోసము పూర్తిగా భూస్థాపితం చేసేస్తుంది. రైట్? ఆ రకంగా యుగానికి అంతమయ్యేసరికి మొత్తం భూమి పోయి కొత్తగా భూమి బయటికి రావాలి. అది యుగాంతం అంటే అన్నట్టు. కాబట్టి ఈ జలము సృష్టిస్తుంది, తర్వాత నాశనం చేస్తుంది, మీకు డబ్బును ఇస్తుంది, మీకు సంతానం ఇస్తుంది. అదే టైంలో వ్యతిరేక దిశలో ప్రయాణించినప్పుడు మీకు కష్టాలను, కోర్టు కేసులను, ధన నష్టాన్ని, తర్వాత సంపద నష్టాన్ని, తర్వాత యాక్సిడెంట్స్ అని అంటే ప్రాణ నష్టాన్ని కూడా కలగజేస్తుంది. దక్షిణం వైపు చాలా జాగ్రత్త. ఈ జలవాస్తు సరిగా లేనప్పుడు సౌత్ వైపు వెళ్ళి నీరు పడినప్పుడు అక్కడ
యాక్సిడెంట్స్ అనంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అదే సౌత్ ఈస్ట్ వైపు వచ్చి పడినప్పుడు, అంటే ఆగ్నేయ మూలకు వచ్చి పడినప్పుడు స్త్రీలకు ఎక్కువగా ఆరోగ్య నష్టము, వాళ్లకు ఎక్కువగా జబ్బులు వచ్చే క్రానిక్ జబ్బులు, థైరాయిడ్, తర్వాత గర్భసంచి, రొమ్ము సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆ ఇంట్లో ఉన్న ఓనర్కు ధన నష్టం కూడా కలగజేసేదానికి అవకాశం ఉంది. ఈ వాటర్ సౌత్ వెస్ట్కి వెళ్ళాయనుకోండి, అక్కడ మీకు శత్రు భయం, అకారణ భయం, ఏమీ కారణం తెలియదు కానీ భయం ఉంటుంది. అలాగే చట్ట భయం, చట్టాలకు సంబంధించిన భయం కూడా మీకు వస్తుందని, అంటే అన్ని సమస్యలు క్రియేట్ చేస్తుందని అర్థం. కాబట్టి ఈ విషయాలన్నీ మీరు తెలుసుకొని వీటిని మనకు అనుకూలంగా మార్చుకుని మీరు మీ ఇంటి యొక్క వాస్తును సరి చేసుకుని ఆ ఇంట్లో సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగుతారని ఆశిస్తున్నాను. శివ ఓం. సార్, మన క్లాస్ బిఎంఈటీ పవర్ ప్యాక్ క్లాస్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బిఎంఈటీ పవర్ ప్యాక్ క్లాస్ అన్నది ఈ నెల 12వ తారీఖు హైదరాబాద్లో, 23వ తారీఖు తిరుపతిలో, 26వ తారీఖు వైజాగ్లో కండక్ట్ చేయడం జరిగింది. ఈ క్లాస్లో మన చుట్టూతో ఉన్న వ్యాపార అవకాశాలను ఎలా ఐడెంటిఫై చేయాలి, ఆ గుర్తించిన వ్యాపార అవకాశాలను ఎలా మార్కెటింగ్ చేసుకుని వాటితో డబ్బు ఎలా సృష్టించుకోవాలి, సృష్టించుకున్న డబ్బు లేదా సంపాదించిన డబ్బును తక్కువ టైంలో డబుల్ ట్రిపుల్ ఎలా చేసుకోవాలి, పుట్టిన పిల్లలను కోటీశ్వరులను చేయాలనంటే ఎప్పుడు యాక్షన్ తీసుకోవాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి, అలాగే మనీ అట్రాక్షన్, మనీ అఫర్మైజేషన్, తర్వాత మనీ విజువలైజేషన్ అంటే ఏంటి, అవి ఎలా వర్కౌట్ అవుతాయి అన్నది మీకు పవర్ మెడిటేషన్ చార్ట్ సహాయంతో మీకు లైవ్గా 1 అవర్ సెషన్ అనేది చేయించడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ క్లాస్లో జాయిన్ కాదలుచుకున్న వాళ్ళు కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. శివ ఓం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉష గారు, థ్యాంక్ యూ సుమన్ టీవీ, థ్యాంక్ యూ వ్యూవర్స్. శివ ఓం.